దాదాపు జరిగి 10 రోజులు అవుతుంది. బహుశా నేను తెల్లవారే విలేకరుల మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పినట్టున్నాను కొన్ని విషయాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుంది. మరి ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడతా ఉంది. మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్లో నీళ్ళు కూడా కలుపుకుంటున్నారా? సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇంకో మంత్రి, లేదా కమిషన్లు పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్ల పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది. ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు. కృష్ణ నీళ్ళ కేసులు వచ్చినాడు, మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేశారు. తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి కేవలం కమిషన్ల దందా కొరకు, ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతున్నారు. ఉన్న భూముల్ని మందికి అప్పనంగా అప్పచెప్పి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు ప్రధానం తప్ప అసలు ఏమాత్రం సోయి లేదు, జ్ఞానం లేదు. ఇవాళ ఏందో సినిమాలు ఆపుతాం, సినిమాలు నడవు, ఏం నడవు, నీ బొందనడు. సినిమాలు ఆయన అభిమానులు ఆయన కుంటారు, నువ్వు వద్దంటే ఆగరు చూస్తారు. అది కాదు నువ్వు మాట్లాడాల్సిన మాట. మనం మాట్లాడేది కూడా ప్రజాస్వామికంగానే ఉండాలి. మనం మాట్లాడేది కూడా ప్రజలు నచ్చినట్టు ఉండాలి. కేవలం సెన్సేషన్ కొరకు, కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు, ఛానళ్ళలో కాసేపు టైంపాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది ప్రాంతం పరిస్థితి. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చేది ఉపసంహరించుకున్నామని చెప్తే మంచిది సార్.